తెలంగాణ గురించి మాట్లాడుకోవాలి. మళ్ళీ డుమ్మ కొట్టిండు కాక అంటూనే ఉన్నాం, అదే జరిగింది. మళ్ళీ డుమ్మ కొట్టిండు. అయితే మనం గోవా సీఎం మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీయాలి, నువ్వు ఆ పని మీద ఉండు. గోవా సీఎం గతంలో ఆయన పాపం వీల్ చైర్ మీద ఉన్నా కానీ హాస్పిటల్లో ఉన్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన అసెంబ్లీకి వచ్చిండు. ఎందుకంటే నిబద్ధత అంటే అట్లుంటది, నిబద్ధత అంటే అట్లుంటది. మన కాకకి ఏంటంటే సపరేట్గా మంచిగా ఉండాలి, తర్వాత ఫామ్లో వండాలనే కాన్సెప్ట్ ఉన్నది అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఎవరిని కలవలే. ఇప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, తర్వాత అక్కడ మంత్రులు, తర్వాత కథా కార్యక్రమం ఇదంతా నడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతుండేమో అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. అందుకనే ఇది అసెంబ్లీ సమావేశాలకు వస్తలేడని చెప్పేసి అంటున్నారు. మరి ఆయనలే కదా ఇప్పుడు ఏది ప్రధాన ప్రతిపక్షం నా నేత. మరి ఇప్పుడు అట్లున్నప్పుడు నేత మరి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే కాక వస్తలేడు. కాక రాకున్నా కానీ అసెంబ్లీ సమావేశాలు నిజంగా వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మొత్తం అరుచుకుంటాడు ఒక రకంగా. మాకు మొత్తం కూడా అట్లా చేస్తున్నావు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, మాకు ఏది పరిహాసం చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నారు అని చెప్పేసి ఆయన హరీష్ రావు అంటున్నాడు. పరిహాసం కాదండి, వాస్తవాలు మాట్లాడుతున్నాడు అక్కడ. తర్వాత మంత్రులు కూడా అక్కడ పొన్నం ప్రభాకర్ కానీ, ఇక్కడ సీతక్క కానీ, తర్వాత ప్రతి ఒక్క మంత్రి కూడా మంచిగా గట్టిగా అరుచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆటోల గురించి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా కూడా ఆటో కార్మికులకు సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఒక 1,000 రూపాయలను ఎవరిని ఇచ్చిండ్రా? ఇయ్యలే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మరి ఆటోల గురించి మాట్లాడుతురుగా మా ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు బీర్లా ఆయలే ఉన్నాడు, ఎవరు ఆలేరు ఎమ్మెల్యే ఆలేరు. ఆయన ఏమన్నాడు, గతంలో ఇక్కడ యాదగిరిగుట్ట మీదకి ఆటోలు పోకుండా రకరకాలుగా అడ్డంకులు పాపం ఆటో కార్మికులు మొత్తం గోసపడ్డారు. తర్వాత ఇక్కడికి వచ్చిండ్రు, క్యూనిస్ కూడా వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి రకరకాలుగా మొరబెట్టుకున్నా కానీ ఏం పట్టించుకోలే. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే రామన్న ఆటోలు తిరుగుతున్నాడు, ఇక ఆటో రాముడు అయిందట. ఆటో రాముడు అయ్యిండు, మన కౌశిక్ రెడ్డి కూడా ఆటోలో వేయండు. నిజంగా ఆటో కార్మికుల పట్ల, నిజంగా ఆటో నడుపుకునేటువంటి వాళ్ళ పట్ల మంచి చిత్తశుద్ధి ఉంటే గతంలో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలే? ఒక్కనాడన మాట్లాడినావా? ఒక్కనాడన ఆటోలు వచ్చినావా? ఇక నిన్న ఆటోలో పోయి ఇవన్నీ కూడా డ్రామాలన్నీ కూడా పబ్లిక్ గమనిస్తుంటారు. ఎందుకంటే మనం గతంలో చేసింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది అని చెప్పేసి అందరు 100% చూస్తారు కదా. ఇగో ఈ కథలన్నీ నడుస్తూ ఉన్నాయి అనమాట. కాబట్టి ఆటో రాముడి కథ అట్లా. తర్వాత అగ్గిపెట్ట అంటే ఊకెంటరా అగ్గిపెట్ట అని చెప్పేసి ఆయనదో బాధ పాపం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏంటంటే 100 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ 10 పైసలు చారాన్ని అగ్గిపెట్ట దొరకలేదు. మరి పరిస్థితి ఏందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇట్లా రకరకాలుగా వాడివేడిగా చర్చ జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ తెలంగాణలో బడ్జెట్ ఇవాళ భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతారు. దానిపైన ఇవాళ చర్చ జరుగుతుంది. చర్చలైనా కాక పాల్గొంటాడు. మరి ఇవాళనన్నా కాక వస్తాడా రాడా అంటే మరి చూడాలి. మరి ఇక 20 మంచిగా అయిందని చెప్పేసి కొంతమంటారు అంటారు. మంచిగా నడుస్తుంది. అయితే ఇక మరి వస్తాడని చెప్పేసి కొంతమంది అంటారు. మరి పులి బౌన్లోకి వెళ్తుంది వస్తుంది అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నల్గొండలో సభ పెడదామని అనుకుంటుండు కాక. మరి నల్గొండ సభ పెడతందుకు ఆడ 20 మంచిగానే అవుతుంది కానీ మరి అసెంబ్లీ సమావేశంలో పక్కనే కదా ప్రజల సమస్యలు చర్చించడానికి నీకు టైం ఎందుకు దొరుకుతలేదని చెప్పేసి అంటున్నారు పబ్లిక్. నంది హిల్స్ నుంచి అసెంబ్లీ ఎంత దూరం? కాబట్టి ఇవి చాలా విషయాలు మాట్లాడేది ఉంది. మనం ఇంకా ఇదే పారికర్ వీల్ చైర్ లో ఇగో అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఆయన పరిస్థితి చూడండి ఒకసారి. ఇక్కడ ఆక్సిజన్ పెట్టుకొని వచ్చిండనా? ఇది కదా సీఎం గోపతనం. ఈయన గోవా మాజీ సీఎం. ఆయన ఏంటంటే అసలు యాక్చువల్గా నిబద్ధత అంటే ఇట్లుంటుంది. ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నా కానీ అవన్నీ పెట్టుకొని ఇగో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అటెండ్ అయిపోయి దీని మీద వీల్ చైర్ మీద వచ్చిండు. గ్రేట్ అంటే గ్రేట్. చాలా దారుణమైనటువంటి, నిజంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. కానీ పబ్లిక్ ముఖ్యం, ఇక్కడ పబ్లిక్ గురించి మాట్లాడడం ముఖ్యం. పబ్లిక్ సమస్యల్ని అంటే మేము మన ప్రజాప్రతినిధిగా అందుకు కాబట్టి దానిపైన మాట్లాడడం ముఖ్యం అని చెప్పేసి ఆయన వచ్చి వాటిలో వచ్చిండు. చిత్తశుద్ధి అంటే ఇట్లుంటుంది. కాకనేమో చిన్నగా ఇప్పుడు పారికర్ ఇట్లా ఉన్నది. కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనము. ఒకసారి వెలుగు దినపత్రికకు వెళ్దాం.